ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శివాలయాలన్నీ శివనామ స్మరణతో మారుమోగనున్నాయి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కాళేశ్వరం, రామప్ప, కోటగుళ్ళు, 1000 స్తంభాల గుడి, కురవి వీరభద్రేశ్వర ఆలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది. వరంగల్ సిటీలోని భద్రకాళి, కాశీ విశ్వేశ్వర దేవాలయం, కోటిలింగాల గుడి, ఖిల్లా వరంగల్ శంభులింగేశ్వర దేవాలయంతో పాటు పలు శివాలయాల్లో మహాశివరాత్రి సందర్భంగా అధికారులు భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా శివాలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం మనం చరిత్రాత్మక 1000 స్తంభాల గుడి ఆలయం దగ్గర ఉన్నాం. ఈ ఆలయం దగ్గర ఉన్నటువంటి క్యూ లైన్ ఒకసారి గమనించవచ్చు. ఉదయం 3 గంటల నుంచి అభిషేక కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో భక్తులందరూ కూడా శివరాత్రి రోజు దేవుడికి అభిషేకం చేస్తే చాలు, పంచామృతంతో అభిషేకం చేయడం, లేదంటే కనీసం నీళ్లతో అభిషేకం చేసినా తమకి పుణ్యం దక్కుతుంది, చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి, కోరిన కోరికలన్నీ తీరుతాయి. కాబట్టి అభిషేకం చేయడం కోసం పెద్ద ఎత్తున వచ్చినటువంటి క్యూ లైన్ పరిస్థితి మనం చూస్తున్నాం. ఉదయం 3 గంటల నుంచి ప్రారంభమైనటువంటి భక్తుల తాకిడి ఇప్పుడు ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. కొనసాగుతుంది ఈ తీరుగా దాదాపు అంటే రేపు ఉదయం 6 గంటల వరకు కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుంది. ఆ భక్తుల క్యూ లైన్ ఒకసారి కనుక మనం గమనించగలిగితే ఆలయం నుంచి చూస్తే థియేటర్ వరకు, ఇక్కడ ఏదైతే అమృత థియేటర్ ఉందో అక్కడి వరకు కూడా క్యూ లైన్, సాధారణ ధర్మదర్శనానికి సంబంధించినటువంటి క్యూ లైన్, అక్కడి వరకు క్యూ లైన్ తట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భక్తులు ఎక్కువ వస్తారు కాబట్టి మొత్తం 4 రకాల దర్శనాలను ఏర్పాటు చేయడం జరిగింది. 100 రూపాయలతో శీఘ్ర దర్శనం, ఆ తర్వాత అతి శీఘ్ర దర్శనం పేరుతో 200 రూపాయలకు సంబంధించింది. రుద్రాభిషేకం చేయడం కోసం 200 టికెట్ని ఏర్పాటు చేసి ఇక్కడ క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. మరొక వైపు వీవీఐపీలు కనుక వస్తే వాళ్ళను తీసుకెళ్లడం కోసం మరొక క్యూ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 1000 స్తంభాల ఆలయం వరంగల్ నగరంలో ఉన్న నేపథ్యంలో పొలిటికల్ లీడర్స్ అలాగే వీవీఐపీలు అందరూ కూడా ఇక్కడికే వస్తారు. కాబట్టి వీవీఐపీలు వచ్చిన నేపథ్యంలో భక్తులకి ఖచ్చితంగా సామాన్య భక్తులకు సమస్యలు వస్తున్నాయి. దాన్ని కంట్రోల్ చేయాలి అని చాలా రోజులుగా ప్రతి శివరాత్రి సందర్భంగా వేడుకుంటున్నా. సామాన్య భక్తులకు మాత్రం కావాల్సినటువంటి ఫెసిలిటీస్ లేవు. క్యూ లైన్లో ఎండలో నిలబడాల్సినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళ భక్తుల సంఖ్య పెరిగినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. 1000 స్తంభాల గుడి దగ్గర భక్తుల తాకిడి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక 1000 స్తంభాల గుడే కాదు, కాళేశ్వరంలోనూ ముక్తేశ్వర ఆలయం సంబంధించినటువంటి కాళేశ్వరంలో భక్తుల తాకిడి ఉంది. అలాగే ప్రసిద్ధిగాంచినటువంటి రామప్ప ఆలయంలోనూ భక్తుల తాకిడి ఉంది. అలాగే కాకతీయులు కట్టినటువంటి ప్రతి శివాలయాలు, కాకతీయ సామ్రాజ్యంలో ఎక్కువ శివాలయాలు ప్రాధాన్యత ఇచ్చారు. కాబట్టి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సోమేశ్వర ఆలయం, అలాగే ఇక్కడ కాశీ లింగేశ్వర ఆలయం, ఇలా ప్రతి శివాలయంలో భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. భక్తులకు 1000 స్తంభాల గుడిలో మాత్రం ప్రత్యేకంగా భక్తుల తాకిడి ఎక్కువ ఉన్న నేపథ్యంలో వెయిట్ చేయాల్సిన పరిస్థితి. సామాన్య భక్తులు దర్శనం చేసుకోవాలంటే 3 నుంచి 4 గంటల పాటు వేచి చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది. వీవీఐపీలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందనేది భక్తుల నుంచి వస్తున్నటువంటి విమర్శ. కెమెరామెన్ వాజిద్ తో అరుణ్ కుమార్, ఎన్టీవీ వరంగల్.